రోహిణి గుణతో మాట్లాడుతూ ఉండగా వినేసిన బాలు గుణ దగ్గరికి వెళ్లి గుణ చంప పగలగొట్టి మీనాని కిడ్నాప్ చేయించింది రోహిణి అని నిజం తెలుసుకున్న బాలు రోహిణికి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా చేస్తే ఇంట్లో అందరికీ చెప్పేస్తానని చెప్పిన బాలు షాక్లో రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక బాలు వాళ్ళైతే ఆ విజయ్ విల్లాన్ని పట్టుకోవడంతో చాలా హ్యాపీగా ఉండి ఇక మనోజ్కి ఫోన్ చేద్దాం అనుకుంటే ఆ టైంకి ఇక మనోజ్ ఫోన్ చేసి రే వండకు 30 రూపాయలు ఇవ్వాలి, వీడు 30 రూపాయలు ఇవ్వాలని మోసం చేశాడురా మీ ఫ్రెండ్ అని అది ఇది ఇక మనోజ్ ఫోన్ చేసి బాలుకి మాట్లాడుతూ ఉంటే రే నీకేమైనా పిచ్చా అని చెప్పేసి ఇక బాలు అయితే మనోజ్తో మాట్లాడుతునేసరికి ఇక అలా విజయ్ అయితే పారిపోతాడు. ఏడి విల్లా విజయ్ అనిక బాలు అడుగుతుంటే అదేంటండి మన ఇద్దరం ఫోన్లో పడిపోయి వాళ్ళ గురించి పట్టించుకోలేదు, మన కొంప మునిగింది, వాళ్ళు పారిపోయారండి, ఇప్పుడు పారిపోతే మళ్ళీ దొరకరేమో అండి అని మీనా అంటుంటే చూసావా బాలు బాలు అని నాకు ఫోన్ చేశాడు, నా ఫ్రెండ్ ఎవరో 30 రూపాయలు వీడి దగ్గర తక్కువ చేసి ఐరన్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారంట, దానికోసం అని ఇప్పుడు ఫోన్ చేశాడు, 30 రూపాయల కోసం 30 లక్షలు వదులుకున్నాడు, వీడి జాతకమే ఇంత, వీడు ఇంకెప్పటికీ మారుడుచ్చి పెదవా అని చెప్పేసి ఇక బాలు అయితే తిట్టుకుంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామండి, సరే పద వెతుకుదాం పద అనిక బాలు మీనా అయితే వెళ్ళి ఇక ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అన్ని మొత్తం చుట్టూరా వెతుకుతారు. కానీ ఎవ్వరూ కనబడపోయేసరికి చెప్పాను కదండి వాళ్ళు దొరకరని నాకు అర్థమైపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఏం చేస్తాం ఇంకా పదండి ఇంటికి వెళ్ళిపోదామని ఇక బాలు మీనా అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళావే అనిక ప్రభావతి అయితే మీనాని అడుగుతుంటే అదేంటి అత్తయ్య ఎక్కడికి వెళ్తే ఇప్పుడు ఏమైంది, మా ఆయనతో పాటు బయటికి వెళ్ళాను అనిక మీనా అంటుంటే మీ ఆయనతో పాటు బయటికి వెళ్ళావా, చాలా బాగా చేసావు, ఫోన్ చేస్తే ఎత్తడానికి ఏంటి నీకుగా బాగా ఎక్కువైపోతుందా అని ప్రభావతి అంటుంటే అవును ఎక్కువైపోతుంది, ఎత్తి మాట్లాడింది కూడా నేనే, ఇప్పుడు ఏంటి నీకు అనిక బాలు అడిగేసరికి ఏంట్రా మీ ఆవిడకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా, ఏమీ తెలియదు అనుకుంటున్నావా, బాగా ఎక్కువ అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేసి కాసేపు ఉన్న తర్వాత చేయండి, మాట్లాడలేను ఇప్పుడు అని ఏదేదో చెప్తున్నావేంటి నువ్వు, అంత బిజీగా ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు మీ ఇద్దరు, ఇంట్లో వంట పెంట ఎవరు చేస్తారనుకున్నారు, నాకు అర్థం కాక అడుగుతున్నాను అని ప్రభావతి అయితే ఇక మీనాని తిడుతుంటే ఇంట్లో మా మీనా ఒక్కరితే ఉందా, ఇంకా వంటలు చేసే వాళ్ళు ఎవరు లేరా, నీకు రావా, నీ వంటలు తింటే చచ్చిపోయినట్టేలే, అందుకనే నీ వంటలు ఎవరు తినట్లేదు ఇంట్లో, మీనా వచ్చిన కాడి నుంచి వండడమే మానేసావు, ఇక నీ వంటలు ఎవరు తింటారు, మీనా వంటలకు రుచి మరిగాక ఎవరు నీ వంటలు తినరులే అని బాలు అంటుంటే ఏంటని మాట్లాడుతున్నావు, నాకు వంట రాదని నీకు చెప్పానా, మరి వంట వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి వండుకోవచ్చు కదా, నా మీనా కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది, నీకు వంట వచ్చినప్పుడు వండుకో, పోనీ ఏదైనా పెద్దగా పని చేసేసి మొత్తం ఏదైనా ఊడపీకేస్తున్నావా, లేదు కదా ఖాళీగానే కదా కూర్చున్నావు, వెళ్ళి వంటగదిలో వంట వండుకుంటే అందరికీ వడ్డిద్దాము, అందరికీ పెడదాము, నా మొగుడికి టైంకి పెట్టుకుందాము అని మా నాన్న గురించి కానీ పిల్లల గురించి కానీ కోడళ్ళ గురించి కానీ ఆలోచించేవే లేదు నువ్వు, ఇంకా నీ పెద్ద కోడలు అంటావా, తన గురించి తనకే వండుకోవడానికి కుదరదు, అన్ని అబద్ధాలు చెప్పి బతికేస్తుంది, ఇక నీకెక్కడ వండి పెడుతుందిలే, మావయ్య గురించి అత్తయ్య గురించి ఆలోచించే తీరిక తనకెక్కడ ఉంటుంది, ఏంటో పాపం అందరూ కుక్కలు తయారయ్యారు, అందరికీ మా మీనానే వండి పెట్టాల్సి వస్తుంది, పాపం మీనా ఎలా చేస్తుందో మీనాలందరికీ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అబ్బా మీరు ఊరుకోండి అత్తయ్య, నేను పొద్దున్నే అన్ని వండేసి వెళ్ళాను అత్తయ్య, ఈయన బయటికి తీసుకెళ్తారు అన్నప్పుడే నాకు అర్థమైంది రావడానికి లేట్ అవుద్దని, అందుకనే పొద్దున్నే లేచి అన్ని వండేశాను, అన్నం ఒకటి వచ్చాక పెడదామని ఊరుకున్నాను, అన్నం కూడా 10 నిమిషాల్లో అయిపోతుంది, తినేద్దరు కానీ కూర్చోండి అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో అది నా మీనా అంటే, ఇంట్లో మీరున్నారు చేతకాని దద్దమ్మల్లాగా, మీరు ఎప్పటికీ వండుకోలేరని మా మీనాకి తెలిసి అందరినీ పస్తులు ఉంచడం ఇష్టం లేక బయటికి వెళ్లే ముందు కూడా ఇంట్లో వంట చేసి మరీ వెళ్ళింది, ఎందుకు లాభం, ఈ ఇంట్లో 3-4 ఆడోళ్ళు ఉన్నారు, కానీ తను బయటికి వెళ్ళినప్పుడు కూడా తనే వండాల్సి వస్తుందంటే పాపం ఎంత కష్టం వచ్చిందో మా మీనాకి అని బాలు అంటుంటే ఆపరా ఇంకా ఏదో మీ పిల్లాన్ని రాచి రంపాన పెట్టి శుద్ధేస్తున్నట్టు మాట్లాడుతున్నావని ప్రభావతి అంటుంటే సరే అయితే ఒక వారం రోజులు ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యి, మా మీనా వెళ్ళి పూలు అమ్ముకుని పూలు కట్టుకుని వస్తుంది, నీకులాగా దర్జాగా చైర్లో కూర్చుని ఉంటుంది, ఒక వారం రోజులు చేస్తావా అని బాలు అడిగేసరికి నాకేం కర్మ, నేను ఎందుకు చేస్తాను, ఏంటి ఇంట్లో పని చేయడం కర్మ నీకు, ప్రేమించిన వాళ్ళకి వండి పెట్టడం కర్మ నీకు,
ఇంట్లో వండి పెట్టడానికి నీకు కర్మే ఉండొచ్చు, కానీ నా మీనా ఎప్పుడు అలా కర్మలా భావించలేదు. వండి పెడతాను ఉండండి అత్తయ్య, చేసేస్తాను అత్తయ్య అని అంటుంది తప్ప ఎప్పుడు చేయను చేయలేను అనే మాట మీనా నోట్లోంచి ఎప్పటికీ రాదు. తనకు ఎంత ఒంట్లో బాగోకపోయినా అలాగే తను లేచి అందరికీ చేసి పెడుతుంది. కానీ నీ కోడలు చూడు, నిన్ను మీ నాన్నని చూస్తారని చెప్పేసి నాకైతే నమ్మకం లేదు. ఫ్యూచర్లో మీకు వయసు అయిపోయాక వండి పెట్టేది నా మీనా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకుని ప్రవర్తించు. నా మీనా ఎప్పుడు నేను తక్కువ చేసి మాట్లాడదు. ఫ్యూచర్లో ఒకవేళ మీ ఇద్దరికి ఏమన్నా అయినా నాకు కొడుకే కావాలి పెద్ద కొడుకే కావాలని ఒకవేళ నువ్వు వెళ్ళినా నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు నేను చూస్తారని చెప్పేసి నువ్వు ఆశపడుతున్నావా? అంత ఆశలు ఏం పెట్టుకోకు. మా దగ్గర ఉంటేనే మీకు అన్నం అన్నీ దగ్గర బండి సుఖంగా ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే కంపల్సరీగా మీకు ఏదో ఒక నష్టం లాభం ఏదో ఒకటి ఉంటుంది చూసుకోండి అని చెప్పేసి ఇక బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి నుంచి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ప్రభ ఆలోచిస్తున్నావా? కరెక్ట్గానే చెప్పాడు కదా బాలుగాడు. మనకి ముసలి వయసు వచ్చేటప్పటికి నీ మనోజ్ గారు చూస్తాడన్న నమ్మకం నాకైతే లేదు. రవికి బయట పనులు సరిపోతాయి. మన కోసం తెచ్చిపెట్టి వండి పెట్టే అంత శృతికి ఓపిక లేదు. ఇంకా మనమే వండి వాళ్ళకి రివర్స్లో పెట్టాలి. మీనా అయితే వండి పెడుతుంది, జాగ్రత్తగా చూసుకుంటుంది, డబ్బులు సంపాదిస్తుంది, ఏదైనా చేస్తుందా మీనా. అందుకనే నాకు మీనా అంటేనే ఫస్ట్ గౌరవం ఇష్టం అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే చాలేండి, డబ్బులుంటే నౌకర్ను కూడా పెట్టుకుని చేయించుకోవచ్చు, ఏం పర్వాలేదు. మా మనోజ్ గారు రోహిణి బాగానే చూసుకుంటారు, నన్ను శృతి రవి కూడా బాగానే చూసుకుంటారు, నేనేమి వీడి దగ్గర ఉండను అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే నువ్వు అలా అనుకుంటూనే బతుకు, వాడు చూసినప్పుడు చూద్దాంలే. ఇప్పుడే చూడలేకపోతున్నాడు, ఏం సంపాదించలేకపోతున్నాడు, అన్నీ కన్నాలే పెడుతున్నాడు, వాడు నేను చూసుకుంటాను నువ్వు నమ్ముతున్నావు. ఎలా నమ్ముతున్నావు ఏంటో ప్రభా, నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక సత్యం అయితే పైకి వెళ్ళిపోతాడు. ఎందుకు చూసుకోండి నా కొడుకు, ఇప్పుడు విల్లా కొన్నాడు, ఆ విల్లా కొన్నందుకు వాడు ఇలాగా డబ్బులు దొంగతనం చేసి పారిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రశాంతంగా విల్లాలోనే ఉందము, మిగతా డబ్బులు కూడా కట్టేసి ఆ విల్లాలోనే ఉంటాం కదా మేము. వాడు ఇల్లు కొంటాడు అనేది పక్కన పెడితే వాడు ఖచ్చితంగా నన్ను చూసుకోగలుగుతాడు. అమ్మ అంటే వాడికి చాలా ఇష్టం, వాడి భార్య కన్నా నేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుని ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో ఎవరు బయట లేరని చెప్పేసి రోహిణి అయితే గున్నాకి కాల్ చేస్తుంది. చెప్పండి రోహిణి, ఎందుకు కాల్ చేశారు? అబ్బాయి ఏమీ లేదు గున్నా, ఇలా మాకు విల్లా కొందామని వెళ్తే ఒకడు పేరు విజయ్ అనమాట, వాడు మా దగ్గర 30 లక్షలు దొంగతనం చేసి పారిపోయాడు, ఫ్రాడ్ అనుకుంటా. వాడు మా దగ్గర డబ్బులు 1 రూపాయి కూడా లేకుండా 30 లక్షలు దొంగతనం చేసుకుని పట్టుకెళ్ళిపోయాడు. విల్లా కోసం అడ్వాన్స్గా ఇచ్చాము, నేను సంతకం కూడా పెట్టాను, మా ఆయన కూడా సంతకం పెట్టారు, కానీ అవి ఫేక్ డాక్యుమెంట్స్. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాడిని నువ్వు పట్టుకోగలవా? నా దగ్గర ఫోటో ఉంది అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే అవునా, ఫోటో ఉందా, అయితే పంపించండి, పట్టుకుంటాను అనిక గుణ అంటుంటే అదే నువ్వు పట్టుకున్నట్టు ఉండాలి, 30 లక్షలు నేను తెచ్చినట్టు ఉండాలి. వాడు మా దగ్గర 30 లక్షలు ఫ్రాడ్ చేశాడు కాబట్టి ఆ డబ్బులు నాకు ఎక్కడున్నా చెప్తే చాలు, ఆ డబ్బులు నేను తీసుకుని ఆ డబ్బులు మా నాన్నగారు పంపించినట్టు ఇంట్లో హ్యాపీగా తిరుగుతాను. అప్పుడు ఎవరు నన్ను తక్కువ చేసి మాట్లాడాల్సి ఉండదు కదా, అందుకని ఫేవర్ అడుగుతున్నాను, కొంచెం ఎలాగైనా సరే చూడుగున్నా అని చెప్పేసి ఇక రోహిణి ఫోన్లో మాట్లాడుతుంటే అప్పుడే బాలు ఇక బయట నుంచి లోపలికి వస్తూ ఇక రోహిణి మాటలైతే వినేస్తాడు. ఇదేంటిది గుణతో మాట్లాడుతుంది, గుణతో మాట్లాడి అరేంజ్ చేయమని అడుగుతుంది, ఎవరి గురించి అడుగుతుందో ఏంటో అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటాడు బాలు. అయితే గుణగాడి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే నిజం తెలుసుకోవాలి. గుణ అని మాట్లాడుతుంది అంటే ఇద్దరికి ఉన్నది నిజమేనమాట, ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది అనుకున్నాను నేను. మీనా చెప్పినప్పుడే డౌట్ వచ్చింది నాకు, నేను అడిగాను కానీ అది కన్ఫర్మ్ లేదో నాకే డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు నిజంగానే రోహిణికి గుణాకి ఏదో ఫ్రెండ్షిప్ ఉంది, ఏదో కనెక్షన్ ఉంది, ఇద్దరిని ఏదో కనెక్షన్ కలుపుతుంది, అదేంటో తెలుసుకోవాలి. చెప్తాను, వీళ్ళ వెనకాతలే వెళ్ళి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో తెలుసుకోవాలి, లేకపోతే నేనే గుణ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని చెప్పేసి ఇక బయటకైతే మళ్ళీ వెళ్ళిపోతాడు బాలు. వెళ్ళి ఇక గుణాన్ని నేను చితక్కొట్టి ఏరా ఏమనుకుంటున్నారు నువ్వు, మా ఇంట్లో వాళ్ళందరితో ఆడుకోవడం నీకు ఒక ఫ్యాషన్ అయిపోయిందా? మొన్నటిదాకా మీనాని చంపకు తిని మీనాని ఇలాగేలా చేశారు, ఇప్పుడేమో మా వదినని చేద్దాం అనుకుంటున్నారా మీరు, మా వదినని ట్రాప్లో వేద్దాం అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి ఇక బాలు అయితే చితక్కొడుతుంటే గుణాన్ని, అయ్యయ్యో బాలు, ముందు మీ వదిన గురించి తెలుసుకుని మాట్లాడు, మీ వదిన ఏమీ అమాయకురాలు ఏం కాదు, ఆవిడ పెద్ద కిలాడి, నాతో చేతులు కలిపి ఆ బంగారం కిడ్నాప్ గురించి ఇంకా చాలా చెప్పింది,
నాతో కలిసి చాలా చేసింది మీ రోహిణి వదిన అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, ఏంటి మా రోహిణి వదిన ఎన్ని చేసిందా? నిజమేనా నువ్వు చెప్పేది? ఎన్ని నెలలు నమ్మాలరా నేను? అవునా, నమ్మకపోతే ఇదిగో వీడియో చూడు అని గుణ అయితే ఇక బాలుకి వీడియో చూపిస్తాడు. ఇదిగో మీనాన్ని కిడ్నాప్ చేసినప్పుడు వీడియో, ఇదిగో రోహిణి దగ్గర డబ్బులు తీసుకుంటున్న వీడియో, ఇదిగో కనబడుతున్నాయా? నా దగ్గరికి వచ్చి అప్పు చేసినప్పుడు వీడియో, విద్య కూడా ఉంది, కావాలంటే చూడు అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, అంటే ఇన్ని రోజులు మీనా చెప్పింది శివ చెప్పింది నిజమేనమాట. ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావంటే గుణ డబ్బున్న అమ్మాయి కాదని అర్థం, నాటకాలు ఆడుతుందని అర్థం. అంటే ఇన్ని అబద్ధాలు ఆడి ఇంకా మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉంది మా అమ్మకి దొరకకుండా. వన్స్ దొరికిందంటే ఇంక దాని పని అయిపోయినట్టే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, మీ వదనంత ఈజీగా మీకేం దొరకదులే, ఆవిడ చేసేవన్నీ చాలా ఫ్రాడ్ పనులు, కానీ మీకు ఇంట్లో తెలియకుండా ఉంది అంతే అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, రేయ్ అసలు నువ్వు నా మీనాని ఎందుకు కిడ్నాప్ చేశారా యదవా, చెప్పరా చెప్పు అని చెప్పేసి ఇక గుణాన్ని చితకొడతాడు మళ్ళీ బాలు అయితే. అసలు కిడ్నాప్ చేసింది ఎవరు తెలిస్తే ఇప్పుడు ఇలా కొడతావా నువ్వు? ఆ రోజు కిడ్నాప్ చేయించింది మీ వదినే, మీ రోహిణి వదినే మీనాని కిడ్నాప్ చేయమని చెప్తేనే మేము కిడ్నాప్ చేశాము అనే గుణ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనేక బాలు అంటుంటే, నిజం చెప్తున్నాను. ఏంటి నిజం చెప్తున్నావంటే నేను నమ్మాలా? నువ్వు కావాలని అబద్ధం చెప్పుండొచ్చు కదా, నేను వచ్చి నిన్ను కొడుతున్నానని చెప్పేసి నువ్వు రోహిణి మీద గెంటేసి ఉండొచ్చు కదరా అని చెప్పి బాలు అడుగుతుంటే, నాకు అంత అవసరం లేదు, అయినా నీ చేత చాలాసార్లు నీ చేతుల్లో తన్నులు తిన్నాను, ఈ చిన్న అబద్ధం నేను ఎందుకు ఆడతాను చెప్పు? మీ వదినే కిడ్నాప్ చేయమని చెప్పింది, మీ వదినే రోహిణి ఇలా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా కిడ్నాప్ చెయ్యి, ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి కిడ్నాప్ చేయమంటే కిడ్నాప్ చేశాను అంతే. కానీ కిడ్నాప్ చేశాక మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో, కిడ్నాప్ చేసిన వాడు అసలు ఎలాంటి వాడో నాకు తెలీదు, నేను కొంతమంది మనుషులకి సుపారీ ఇచ్చి కిడ్నాప్ చేయించమని చెప్పాను అంతే అని చెప్పేసి ఇక గుణ చెప్తుంటే, ఆ రోజు నా మీనాని వేలు కట్ చేసేస్తానని ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి చాలా బెదిరించాడంట. నా మీనా చాలా భయపడింది. అసలు మీరు మనుషులేనా? ఆ పిల్ల చెప్తే అసలు కిడ్నాప్ చేస్తారా మీరు? నా మీనా మీద ఇంకొకసారి చెయ్యి వేశారంటే మీకు మర్యాద దక్కదు అని చెప్పేసి ఇక బాలు అయితే గుణాన్ని చిత కొట్టేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు బాలు. ఇక ఇంటికి వచ్చేసరికి చాలా కోపంగా ఉంటాడు. ఇంట్లో ఎవరికైనా చెప్పాలా వద్దా, చెప్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కోపంతో రోహిణి దగ్గరికి వెళ్తాడు. పాదరమ్మ ఒకసారి బయటికి రా, నువ్వు ఇంటి బయటికి రా, మాట్లాడాలి అని చెప్పేసి ఇక బాలు అనేసరికి, ఇదేంటి బాలు ఎప్పుడు లేని ఇంటి బయటికి రమ్మని మాట్లాడతానంటున్నాడు, ఏమైంది, ఏమై ఉంటుంది, ఏమన్నా నిజం తెలిసిందేంటి నా గురించి అని ఇక రోహిణి టెన్షన్ పడుతూ బాలు వెనకాతలే బయటికి వెళ్తుంది. ఏమైంది బాలు, ఏమైంది అని ఇక రోహిణి అడగడంతో, ఏమైందా, ఎంత గొప్పగా చేసావో అర్థమవుతుందా నువ్వు చేసిన పని? చిచ్చి, నేను చూస్తుంటేనే నాకు ఒళ్ళు కంపరం పుట్టేస్తుంది. అసలు నిజంగా మనిషివేనా? నా మీనాని కిడ్నాప్ చేయించమని నా గుణగాడికి డబ్బులు ఇస్తావా? అసలు నా మీనా నిన్ను ఏం చేసిందని, అసలు ఎందుకు ఇంత చేస్తున్నావు? గుణగాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు అని చెప్పేసి అడిగినందుకేనా అప్పుడు చేశావు? అయినా అది తెలిసింది ఇప్పుడు కదా, అప్పుడెందుకు చేయించావు? అసలు నా మీనాని చెప్పు చెప్పు అని గట్టిగా అడిచేసరికి ఇక బాలు అయితే, అది కాదు బాలు, నేను కావాలనేం చేయించలేదు, ఆ రోజు ఏదో ఇష్యూ అయింది, డబ్బుల గురించి ఏదో ఇష్యూ అయితే మీనాని ఇలాగా అందరూ అనుమానిస్తారేమో అవమానిస్తారేమో అని అలా కిడ్నాప్ చేయించాను. అయినా మీనాని కావాలని కిడ్నాప్ చేయించలేదు. ఎవరో దినేష్ అంట, వాడు మీనా చుట్టూరా తిరుగుతున్నాడు, వాడు ఎక్కడ ఏమైనా చేయిస్తాడేమో అని గుణ దగ్గర సేఫ్గా ఉంటుందని అలా చేయించాను అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, నోర్ముయ్ రోహిణి, అసలు నిన్ను ఏం మనాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఇలా అబద్ధాలు ఆడతావేంటి నువ్వు? నేను గుణగాడి దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుని వచ్చాను. గుణగాడి చెప్పాడు నువ్వు డబ్బులు ఇచ్చి మరీ కిడ్నాప్ చేయించమని చెప్పావని. నా మీనా జోలికి ఇంకొకసారి కానీ వచ్చావంటే మాత్రం నీకు మర్యాద దక్కదు అని బాలు అంటుంటే, సారీ బాలు, ఇంకొకసారి ఎప్పుడైనా చేయను, ఇంకొకసారి చేయడానికి అసలు నువ్వు ఉంటేనే కదా ఇలా జరిగిందని మాత్రం నాకు ఇంకొకసారి తెలియాలి. ఇంట్లో అందరికీ గుణగాడిని తీసుకొచ్చి నీ గురించి మొత్తం నిజాన్ని బయట పెడతాను. వాడి దగ్గర ఎందుకు అప్పు చేసుకున్నావో, ఆ అప్పు తీసిన తర్వాత మళ్ళీ మీనాని ఎందుకు కిడ్నాప్ చేయించడానికి డబ్బులు ఇచ్చావో ఇవన్నీ తెలుసుకుంటాను. నీ గురించి మొత్తం బయట పెడతాను చూసుకో, మరి ఇంకొకసారి కానీ నా మీనా జోలికి వచ్చావంటే అర్థమవుతుందా అని ఇక బాలు చెప్పేసరికి, సరే బాలు నన్ను క్షమించు, ఇంకొకసారి ఎప్పటికీ ఇలా చేయను, నన్ను క్షమించు బాలు అని చెప్పేసి ఇక క్షమాపణ అడుగుతుంది రోహిణి అయితే. ఈసారికి క్షమిస్తున్నాను, ఇంకొకసారి క్షమించేదే లేదు. నువ్వు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను గుణగాడితోటి, అందుకనే వాడి మీద డౌట్ వచ్చి వాడిని చితక్కొడితే వాడు మొత్తం నిజం చెప్పేశాడు. ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మార్నింగ్ నీకు వాడికి. ఇంకొకసారి కానీ ఇలా నాకు తెలియాలి, ఇంకా నువ్వు కనబడవు మా ఇంట్లో, మొత్తం నిజం మొత్తం బయట పెడితే మా అమ్మే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది చూసుకో మరి
నువ్వు అసలు మలేషియా నుంచి వచ్చావో లేదో కూడా అనేది కూడా నాకు డౌటే. నువ్వు మలేషియా నుంచి రాలేదని నాకు బాగా తెలుసు. ఏదో నాటకాలు ఆడి మా ఇంట్లో ఉంటున్నావని కూడా నాకు అనిపిస్తుంది. అది కానీ నేను ఎంక్వైరీ చేసి బయట పెట్టానంటే ఇక మా అమ్మ చేతుల్లో నీకు ఉంటుంది చూడు, మామూలుగా ఉండదు మరి అని ఇక బాలు చెప్పడంతో, సరే బాలు నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ నేను కావాలని చేయించలేదు మీనా మీద ఇలా. తన వెనకాతలు ఎవరో పడుతున్నా తనని చంపుతారని చెప్పేసి భయం వేసి ఆ రోజు గుణాకి డబ్బులు ఇచ్చి అది ఫాస్ట్గా చేయండి, తనని ఏం చేయకుండా తనకి జస్ట్ అలా ఒక రోజు అలా మీ దగ్గర ఉంచండి, కిడ్నాప్ చేయండి అని మాత్రమే చెప్పాను నేను. ఆ తర్వాత నేను ఇంకేం చెప్పలేదు. ఇంకొకసారి ఇలా ఏం చేయను, మీనా మీద కోపంతోనే అలా చేశాను, నన్ను వదిలే బాలు అని చెప్పేసి ఇక రోహిణి అడగడంతో, అదే పారమ్మ ఈ ఒక్కసారికే వదిలేస్తున్నాను, ఇంకోసారి మాత్రం విడిచిపెట్టను. నా మీనా జోలికి ఎవరు వచ్చినా సరే, ఆఖరికి ఆ దేవుడు వచ్చినా సరే ఎవరిని విడిచిపెట్టను, నా మీనా అంటే నాకు ప్రాణం అని చెప్పేసి ఇక బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మో బాలుకి అడ్డంగా దొరికిపోయాను అనుకున్నాను, ఎలాగోలాగ ఏదో చెప్పేటి మేనేజ్ చేస్తానులే, కానీ ఒకవేళ మనోజ్ కానీ పొజిషన్లో ఉండి ఉంటే ఖచ్చితంగా పారిపోయేవాడే, కానీ వచ్చి ఇలా నిలదీసేవాడు కాదు. మీనా గురించి బాలు ఎంత ఆలోచిస్తున్నాడో, మీనా గురించి ఆలోచించి ఇవాళ ఆ దేవుడిని కూడా ఎదురుస్తాను అన్న మాటలు మాట్లాడాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఇక మనసులో అయితే రోహిణి అనుకుంటుంది. చిచి వీళ్ళ గురించి ఆనందంగా పడ్డవేంటి, నేను అసలుకి ఇప్పుడు నా గురించి బయటపడిపోయిందని నేను బాధపడుతున్నాను. నాకు కూడా విద్యలాగే వీళ్ళ పిచ్చి పట్టేసినట్టుంది. విద్యతో ముందు వీళ్ళ గురించి టాపిక్ తగ్గించాలి. విద్య మాట్లాడి వీళ్ళ ప్రేమ గురించి నా బుర్రకి బాగా ఎక్కించినట్టుంది. ఇప్పుడు కూడా వీళ్ళ గురించే పొగుడుతున్నానంటే నేను. చిచ్చి అమ్మో బాలుకు దొరికేసాను అనుకున్నాను. బాలు ఎవరికి చెప్పడలే, చెప్పకుండా ఉంటేనే మంచిది. దేవుడా బతికించవి సారికి. ఆ గున్నాగాడైనా నా గురించి ఎందుకు బయట పెట్టాడు, చెప్పకుండా ఉంటే సరిపోతుంది కదా. నా గురించి బయట పెట్టి అందరి ముందు నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నాడా రాస్కేల్, వాడి పని చెప్తాను వెళ్ళి రేపు అని చెప్పేసి ఇక మనసులో అనుకుని లోపలికి అయితే వెళ్ళిపోతుంది రోహిణి. ఏంటండి అలా ఉన్నారు అనిక మీనా అయితే బాధను అడిగేసరికి, అసలు ఏమి జరిగిందో తెలుసా మీనా, ఇందాక రోహిణి గుణగాడితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తన మాటలు మొత్తం నేను విన్నాను, కానీ సగం అర్థమయ్యేసరికి గుణగాడితో మాట్లాడుతుందని అర్థమైంది. గుణగాడి దగ్గరికి వెళ్ళి గుణగాడిని కొట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే నీ కిడ్నాప్ వెనకాతల రోహిణి హస్తం ఉందని నాకు అర్థమైంది. అందుకనే పాలనమ్మని చెడామడ తిట్టేసి వస్తున్నాను అని బాలు చెప్పడంతో, ఏంటండి మీరు మాట్లాడేది, నిజంగానే రోహిణి హస్తం ఉందా గుణ వెనకాతల, నా కిడ్నాప్ వెనకాతల, అమ్మో అంటే ఇలా చేసిందా అని చెప్పేసి ఇక మీనా అడిగేసరికి, అవును మీనా ఎందుకు చేసిందంట అని ఇక బాలుని అడుగుతుంది మీనా. ఏదో నీ మీద రోజు కోపం వచ్చిందనో ఏదేదో కహానీలు చెప్తుంది, కానీ తను కావాలని చేసిందని అనుకుంటున్నాను. పోన్లేండి ఈసారికి వదిలేయండి, ఇంకొకసారి ఏమైనా జరిగితే అప్పుడు చెప్దాంలే. ఇప్పుడు ఆగిపోయారు కదా ఎవరికి చెప్పకుండా, మళ్ళీ ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఇప్పటికే తన మీద అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు, మళ్ళీ మీరు ఇవన్నీ చెప్పి మళ్ళీ కోపం తెప్పిస్తే తనని ఇంట్లో కూడా ఉంచరు, వదిలేయండి అని ఇక మీనా చెప్పేసరికి, నువ్వు చెప్పావు కాబట్టే అనుకున్నాను మీనా నువ్వు ఇలా అంటావని, అందుకే నేను కూడా ఎవరికి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళి బయటికి రమ్మని బయట తిట్టేసి లోపలికి వచ్చాను. ఇంకొకసారి నీ జోలికి రాదులే, వస్తే మాత్రం చుక్కలు చూపిస్తాను, తనకి మామూలుగా ఉండదు అని ఇక బాలు అయితే మీనాతో అంటాడు. సరే అండి వదిలేయండి, ఇక మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, ఇంకా అలాంటి పనులు ఏమి తను చేయదులే అని ఇక మీనా చెప్తుంది బాలుకి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.